హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నిజామాబాద్ డిస్టిక్ సంబంధించిన డిఎస్సి, హెచ్జిటికి సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఈ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ చూసే ముందు నిజామాబాద్ డిస్టిక్‌కు టోటల్ పోస్టులు ఎన్నున్నాయి అనేది ఎంత కాంపిటీషన్ ఉందని చూడొచ్చు మీరు. మనకు మొత్తం 285 పోస్టులకు 3204 మంది అయితే అప్లై చేయడం జరిగింది. 1:11 అయితే కాంపిటీషన్ ఉంది. మనం బ్రీఫ్‌గా ఒకసారి ఓపెన్‌లు ఎన్నున్నాయి, క్యాస్ట్ వైజ్ ఎన్నున్నాయి అయితే చూద్దాం. ఎస్జిటి హిందీ, చూడొచ్చు. మనకు ఎస్జిటి తెలుగు మీడియం మాత్రం సంబంధించిన చెప్తానండి. ఎస్జిటి తెలుగు మీడియం మనకు ఓపెన్లు 66 పోస్టులు అయితే ఉన్నాయి. 68 ప్లస్ ఇవి 13, మొత్తం 71 పోస్టులు అయితే ఓపెన్లు ఉన్నాయి. ఎస్సీకి వచ్చేసి 41 ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి 29 ఉన్నాయి. బీసీఏకి వచ్చేసి 21 ఉన్నాయి. బీసీబీకి వచ్చేసి 26 ఉన్నాయి. బీసీసీకి వచ్చేసి 4 ఉన్నాయి. బీసీడీకి వచ్చేసి 19 ఉన్నాయి. బీసీఈకి వచ్చేసి 11 ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4+24 టోటల్. ఈడబ్ల్యూఎస్ ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు 3, 4 ఇవి కూడా యాడ్ చేయాలి. మొత్తం 4, 4, 8, 11, 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 24 ప్లస్ 4, 28, స్పోర్ట్స్ కోట కింద 4, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 8 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ 240 ప్లస్ ఇవి 45, 285 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు 1:11 అయితే కాంపిటీషన్ ఉంది నిజామాబాద్ డిస్టిక్లో. మనకు నిజామాబాద్ డిస్టిక్లో కూడా సర్వే నిర్వహించినప్పుడు చాలామంది ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పడం జరిగింది. కాకపోతే జెన్యున్గా రాను మన వాళ్ళకు వచ్చిన కరెక్ట్ మార్కులు తెలిసే వరకు మనకు ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది తగ్గించడం జరిగింది. ఎందుకంటే చాలామంది యావరేజ్ స్కోర్లో ఉన్నారు. చాలా తక్కువ మంది అయితే 70+ క్రాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్ పడకండి. మనకు ఓపెన్ కట్ ఆఫ్ మాత్రం 70 ఉంటుందండి. 70+ ఎన్ని వచ్చిన వాళ్ళైనా ఈ ఓపెన్ కట్ ఆఫ్లోనే వెళ్ళిపోతారు. 70+ ఉన్న వాళ్ళందరూ ఈ ఓపెన్లో వెళ్ళిపోతారు. మనకు ఎస్సీలో వచ్చేసి మనకు 66+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే ఎస్సీలో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీలో అదేవిధంగా ఎస్టీలో మనకు 65+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే ఎస్టీలో అయితే మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు కొద్దిగా కాంపిటీషన్ ఉంది, కానీ మరీ కాంపిటీషన్ చాలా అయితే లేదు. ఈ 66 మార్క్స్ ఉంటే మీరు ఎన్ని మార్కులు వస్తే మీకు 100% ఎస్సీలో జాబ్ అయితే వస్తుంది. ఎస్టీలో వాళ్ళకు 65 వస్తే సేఫ్ స్కోరు, జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా బీసీలో బీసీఏలో వచ్చేసి మనకు 64+ మార్క్స్ అయితే రావాలి. 64 మార్క్స్ వస్తే మీకు ఈ జాబ్ అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీబీలో వచ్చేసి మీకు 67 ఆర్ 8+ మార్క్స్ అయితే రావాలండి. 68+ మార్క్స్ ఉన్న వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 67 ఉంటే 99% అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 1% చెప్పలేము. బీసీసీలో వచ్చేసి మనకు 50+ మార్క్స్ వస్తే మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు 100%. బీసీడీలో వచ్చేసి మీకు 68+ మార్క్స్ అయితే రావాలండి. తక్కువ వస్తే చెప్పలేను. 68 వస్తే మీకు 100% హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి వచ్చినాయి. రిజర్వేషన్లో చూస్తే 68 ఉన్న వాళ్ళు బీసీడీ నుండి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు 100%. బీసీఈలో వచ్చేసి 60+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీఈ వాళ్ళు గమనించండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళది కూడా చెప్తాను. ఈడబ్ల్యూఎస్లో మనకు కొద్దిగా కాంపిటీషన్ తక్కువ ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళ దాంట్లో ఓన్లీ ఓపెన్ క్యాస్ట్ ఓసీ వాళ్ళు వస్తారు కాబట్టి కొద్దిగా మనకు దీంట్లో కాంపిటీషన్ లేదండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మనకు 62+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అందరూ ఈడబ్ల్యూఎస్ నుండి. స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి మనకు 45+ ఉన్న వాళ్ళందరూ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు.
ఎక్స్ సర్వీస్ మెన్. ఈ ఎక్స్ సర్వీస్ మెన్‌లో గూడా కాంపిటీషన్ ఉండదు. కాబట్టి వీళ్ళు గూడా 45+ మార్క్స్ వస్తే మీకైతే జాబ్ అయితే వస్తుందండి. ఈ ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లు అనుకుంటే ఒక లైక్ అయితే కొట్టండి. కేవలం మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే.